అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కుట్టేసిన బ్లౌజ్‌పై మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనేసి అనుకుంటున్నా. ఇక్కడ చూడండి వైట్ పెన్సిల్ తోటి మనకు బ్లౌజ్ కుట్టినప్పుడు ఎమింగ్ చేస్తారు కదా! ఆ ఎమింగ్ వరకి డ్రా చేసేసుకోండి. ఒకవేళ కనిపించని క్లాత్ అయితే ఇలా కనిపించేటువంటి దారం తీసుకొని దానికి ఆపోజిట్‌గా ఉండే దారం తీసుకొని ఇలా టాకాస్ వేసేసుకోండి. మామూలుగా మనము కుట్టుకుంటాం కదా దారంతోటి, అలా అక్కడక్కడ ఇలా కొంచెం కొంచెం గ్యాప్ పెట్టేసి టాకాస్ వేసేసుకోండి. మీరు ఎక్కడి వరకైతే బార్డర్ అనేది పైపింగ్ అనేది వేయాలనేసి అనుకుంటున్నారో ఆ బ్లౌజ్కి అంత డిస్టెన్స్ ఇలా 2 లైన్స్ వేసేసుకోండి. చూడండి నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో. మీరు ఇక్కడ రింగ్ కానీ ఫ్రేమ్ కానీ ఎలాంటిది యూజ్ చేయట్లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేతులతోనే ముడత రాకుండా ఎలా వేసుకోవాలో చూడండి. నేను ఇలా మొత్తము 2 లైన్స్ వేసేసుకున్నా. చూడండి మనం ఎంత బార్డర్ వేసేసుకోవాలనుకున్నామో అంత వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎడ్జెస్కి కొంచెం ఉంచేసి ఇలా వేసుకున్న. సిల్క్ థ్రెడ్ తీసుకొని 2 లైన్స్ తీసుకున్నా అండి. సిల్క్ థ్రెడ్ ఎక్కువ తీసుకోకండి, లేదంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లైన్స్ తీసుకుంటే లావుగా వస్తుంది. ఇలా 2 లైన్స్ తీసుకొని మనం గొలుసు కుట్టుకుంటాం కదా, దీన్ని బటన్ హోల్ కుట్టు అనేసి అంటారు. ఇలా పక్కలే మనము ఎక్కడైతే దారంతో టాకాస్ వేసేసుకున్నామో అక్కడే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ని మేనేజ్ చేసుకుంటూ ఇలా పక్కలే వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా. సేమ్ మనకు మగ్గం వర్క్లో లోడింగ్ స్టిచ్ ఎలా వేస్తారో సేమ్ అదే లుక్ కోసం నేను మీకు నార్మల్ నీడిల్తో చూపిస్తున్నా అండి. ఇది టోటల్ ప్రాసెస్ ఈ మిర్రర్స్ది ఈ వీడియోలో మీకు ఒకే వీడియోలో చూపించాలి అని చూపిస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు వేసుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా, మీరు ట్రై చేశారా లేదా అనేది. మీరు చేసే ఆ కామెంట్ వల్ల నేను హ్యాపీ అవుతానండి. చూడండి ఇలా పక్కలే దారాన్ని తీసేసుకోవాలి. చాలా దగ్గరికి తీసేసుకోవాలండి. చూడండి నేను ఇలా ఇక్కడ సైడు 2 తీసుకున్నా అండి. 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నా నేను. శారీలో ఉండే కలర్, ఇంకొకటి గోల్డ్ కలర్ తీసుకున్నా. నేను శారీ గ్రీన్ కలర్ దీనికి, కాబట్టి నేను అలా తీసుకుంటున్నా. చూడండి ఇలా పక్కలే వేసేసుకుంటే మనకు ఇక్కడ వేస్తున్న ఈ లోడింగ్ అనేది మనకు నచ్చినంత డిస్టెన్స్ పెట్టుకోవచ్చు అండి. చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సైడ్ అయితే ఇలా ఒక 2 ఇంచెస్ వచ్చే వరకు పెట్టేసుకున్న. తర్వాత గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే స్టాప్ చేసామో దాని పక్కలే అండి, దానికి కంటిన్యూస్గానే దాని పక్కలే తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇది. చూడండి ఇలా తీసేసుకున్నామంటే చాలా గట్టిగా అయితే లాగకండి. గట్టిగా లాగడం వల్ల ముడత అనేది వస్తుంది. ఊరికే ఇలా వదిలేసేయండి, గట్టిగా గుంజకుండా ఇలా పట్టుకొని వదిలేసేయండి. మళ్ళీ తర్వాత దాని పక్కలే ఇలా మనము లైన్స్తో దారంతో కుట్టుకున్నాం చూడండి, ఆ 2 దారాలు కనిపించకుండా కుట్టండి. చాలా నీట్గా వస్తుంది. ఇంకా నేను ఇక్కడ ఎడ్జెస్కి కొంచెం క్లాత్ వదిలిపెట్టాను చూడండి. ఈ లోడింగ్ వేసిన తర్వాత అది కూడా మనకి గోటులాగా మంచిగా నీట్గా అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. వేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే కామెంట్ చేయండి. నేను మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇలా నీట్గా నేను 2 ఇంచెస్ ఇలా హాఫ్ తీసుకున్నా. చూడండి మీరు హాఫ్ వరకు ఎంత డిస్టెన్స్ అన్నా తీసుకోండి. మళ్ళీ హాఫ్ తర్వాత తీసుకునేటప్పుడు మెజర్ చేసుకొని తీసుకోవాలండి, లేకపోతే లుక్ అనేది మంచిగా ఉండదు. ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత 2 సైడ్స్ కూడా నేను థ్రెడ్ తోటి ఇలా గొలుసు కుట్టు వేసేస్తున్నా అండి. మీరు ఏ బ్లౌజ్కైనా ఏ వర్క్ చేసినా దానికి ఫినిషింగ్ అనేది లేకపోతే దాని లుక్కే పోతుందండి. నేను ఇలా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి 2 సైడ్స్ కూడా గొలుసు కుట్టు వేసేసుకుంటున్నా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. మన హ్యాండ్స్ తోటే మగ్గం వర్క్ నీడిల్ కానీ మగ్గం వర్క్ ఫ్రేమ్ కానీ ఏది పెట్టకుండానే మామూలు సూదితోనే ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నేను టోటల్గా దీనికి 2 సైడ్స్ కూడా ఇలా గొలుసు కుట్టు అనేది వేసేసుకుంటున్నా. నీట్గా ఉంది కదా.
ఇలా టోటల్గా వేసేసుకొని మిర్రర్స్ని నేను మీడియం సైజ్ మిర్రర్స్ తీసుకున్నా అండి. ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకున్నా అండి, అంటే నాకు ఎంత డిస్టెన్స్ కావాలి అనేది, లేకపోతే మధ్యలో మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఇవి అతికించడానికి నేను గ్లూ తీసుకున్నా, ఫ్యాబ్రిక్ గ్లూ. మామూలుగా బయట షాప్లలో దొరుకుతుంది కదా. ఇలా గమ్ పెట్టేసి అన్నీ కూడా నీట్గా ఇలా అతికించేసుకుంటున్నా అండి. చూడండి, ఇలా నాకు ఎంత డిస్టెన్స్ కావాలో అంతగా పెట్టుకొని నేను అతికించేస్తున్నా. మీకు ఎంత డిస్టెన్స్ కావాలి అనేసి అనుకుంటారో అంత చూసుకొని మీరు అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత కుట్టుకుంటేనే, మనం ఇక్కడ రింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి డ్రై అయిన తర్వాత కుట్టుకుంటేనే అవి కదలకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా అతికించి ఇలా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. డ్రై అయిన తర్వాత చూడండి, సేమ్ మగ్గం వర్క్ లుక్ వచ్చేటట్టు 2 లైన్సే తీసుకున్నా అండి నేను. తీసుకొని చూడండి, ఇంత గ్యాప్ ఉంచేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో దాని పక్కలే ఇలా తీసేసుకోవాలండి. ఇలా చాలా దగ్గరికి తీసుకుంటేనే ఇది సేమ్ మనకు మగ్గం వర్క్ లుక్ అనేది వస్తుంది. చాలా నీట్గా అనిపిస్తుంది. అసలు మగ్గం పైన వేసింది కాదు అంటే కూడా ఎవ్వరు నమ్మనంత ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే మాత్రం కంపల్సరీ నాకు ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా ఈజీగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో దాని పక్కలే, మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేసామో దాని పక్కలే ఇలా వేసుకుంటూ వెళ్ళామంటే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది మిర్రరు. మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే 2 కలర్స్ తీసుకోండి. చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ బ్లౌజ్కి వేసుకున్నప్పుడు, ఆ శారీకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. నేను ఇలా గోల్డ్ కలరు గ్రీన్ కలర్ తీసేసుకుంటున్నా. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడండి, ఇలా మిర్రర్ని మొత్తం కూడా మనం ఇలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా బాగా థ్రెడ్ అనేది బాగా ఎలివేట్ కావాలి అనేసి అనుకుంటే ఇంకొక లైన్ కూడా తీసుకోవచ్చండి. దాని మీదనే పక్కల తీసేసుకుంటే నీట్గా, అంటే దారం అనేది ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఇక్కడ 2 లైన్స్ తీసుకోవాలనేసి అనుకున్న మిర్రర్స్ కాబట్టి నేను ఇక్కడ 1 రౌండ్ తోటే కంప్లీట్ చేసేస్తున్నా. ఆ 1 రౌండ్ని కూడా నేను చాలా దగ్గరికి తీసుకుంటున్నా. ఎక్కడ కూడా చిక్కుపడిపోకుండా చూసుకోవాలండి. ఈ సిల్క్ థ్రెడ్ త్వరగా చిక్కుపడిపోతుంది. ఇక్కడైతే నేను ఒక మిర్రర్కి సరిపోయేంత దారం తీసుకున్నా. యాజ్ యువర్ విష్ అండి. మీకు ఒకవేళ చిన్నగా తీసుకోవాలి అనేసి అనుకుంటే అలా తీసుకోవచ్చు. లేదు నేను మేనేజ్ చేసుకోగలను అని అంటే మీరు పెద్దగా తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా నేను ఈ రౌండ్ అనేది ఇలా కంప్లీట్ చేసేసాను. చాలా నీట్గా వస్తుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. నేను జస్ట్ ఈ బ్లౌజ్ని 2 డేస్లో కంప్లీట్ చేసేసానండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. లుక్ వైజ్గా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇలా టోటల్గా ఈ మిర్రర్ని ఇలా సిల్క్ థ్రెడ్ తోటి కంప్లీట్ చేశాను. ఇది టోటల్ కూడా మగ్గం వర్క్ లుక్ అండి. మామూలుగా మనము స్టిచ్ చేసినట్టు ఏముండదు. సేమ్ మగ్గం మీద ఎలా వేస్తే ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇలా నేను ఫస్ట్ లైన్ మొత్తం కంప్లీట్ చేసేసానండి. నేను ఇంకొక లైన్ వేసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి ఈ మిర్రర్స్ పక్కలే, అంటే వీటికి కొంచెం దగ్గరలోనే నేను ఇలా ఒక గొలుసు కుట్టు అనేది గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఇలా వేసేసుకుంటున్నా. చూడండి, చాలా నీట్గా ఉంటుందండి. 1 లైన్ అయినా బాగుంటుంది, కానీ నాకు పింక్ కలర్ది 1 లైన్ ఉంది అండి. నేను 2 లైన్స్ది ఒకసారి ట్రై చేద్దామన్నట్టు వేసుకుంటున్నా. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. ఇలా కంప్లీట్ చేసేసాను లైన్ అనేది. తర్వాత నేను సెకండ్ లైను సేమ్ ఫస్ట్ మనం ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకొని కుట్టేశానండి. తర్వాత చూడండి, ఇలా చెమ్కీలు. నెక్స్ట్ నేను సెకండ్ లైన్ అయిపోయిన తర్వాత దానికి కొంచెం ఇలా డిజైన్గా, అంటే చుట్టూ ఆ మిర్రర్ చుట్టూ వచ్చేటట్టు గొలుసు కుట్టు వేసేసుకున్న. తర్వాత చూడండి, సిల్క్ థ్రెడ్ని 8 వరుసలు తీసుకొని నేను లవంగం కుట్టు అనేది
ఈ గ్యాప్లలో ఫిల్ చేసేసాను. ఒక చెంకి పెట్టేసి చూడండి, ఇలా 2 టైమ్స్ తిప్పేసుకొని చెంకి నీడిల్కి పెట్టేసుకొని మనకు ఎంత డిస్టెన్స్ కావాలి అంటే అంత డిస్టెన్స్లో ఆకు మోడల్ వేసేసుకోవడమే అండి. ఇది ఫస్ట్ వన్. తర్వాత యువతల సైడ్ ఒకటి, అవతల సైడ్ ఒకటి, అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసేసుకుంటే 3 వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. చూడండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అసలు మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అండి మీరు సొంతంగా చేసుకుంటే. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇంకొకటి ఇలా పక్కకు వేసేసుకున్నామంటే ఇదొక మంచి బంచ్ లాగా అనిపిస్తుందండి. ఇది ఈ మిర్రర్స్ని ఎక్కువగా మిర్రర్సే లేకుండా ఇది వేయడం వల్ల లుక్ అనేది చాలా నీట్గా అంటే నీట్గా వచ్చేస్తుంది. మొత్తం ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. చూడండి, టోటల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు ఇలా వచ్చింది. చూడండి ఎంత ఎలిగెంట్గా అనిపిస్తుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీగా 2-3 డేస్లలోనే కంప్లీట్ అవుతుంది. హ్యాండ్స్కి ముందు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.